ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్టడీ హౌస్. నేను మీ సంజు సందీప్. ఈ రోజు మనం ఈ వీడియోలో జనరల్ మరియు వైస్రాయ్ విధుల పదవి కాలం గురించి అయితే తెలుసుకుందాం. పూర్తిగా లార్డ్ విలియం బెంటింగ్ వచ్చేసి 1833 నుంచి 35 వరకు అయితే ఉండడం జరిగింది. సర్ చార్లెస్ మెట్కాఫ్ ఇతను వచ్చేసి 1835 నుండి 36 వరకు ఉండడం జరిగింది. ఆక్లాండ్ 1836 నుండి 42 మధ్యలో ఉండడం అయితే జరిగింది. లార్డ్ ఎలెన్బర్గో 1842 నుంచి 44 మధ్యలో కాలంలో ఉండడం జరిగింది. విలియం విల్బర్ పోర్ట్స్బర్డ్ 1844లో ఉండడం జరిగింది. లార్డ్ ఆర్డింగ్ ఈ యొక్క 1844 నుండి 1848 వరకు ఉండడం అయితే జరిగింది పదవి కాలం. లార్డ్ డలౌసీ 1858 నుంచి 1856 మధ్యలో ఉండడం జరిగింది. లార్డ్ కానింగ్ 1856 నుంచి 1858 వరకు ఉండడం జరిగింది. ఇప్పుడు మనం బ్రిటిష్ జనరల్స్ మరియు వైస్రాయ్కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన పనులు అయితే తెలుసుకుందాం. ఈ యొక్క వారెన్ హేస్టింగ్ రెవెన్యూ, క్రిమినల్ మరియు అప్పీలేట్ కోర్టుల ఏర్పాటు. మరియు నెక్స్ట్ లార్డ్ కార్న్వాల్ శాశ్వత భూమి పరిష్కారం. నెక్స్ట్ లార్డ్ వెలెస్సీ సహాయక జాయింట్ సిస్టమ్. విలియం బెంటింగ్ సతీ సాధన ముగింపు. చార్లెస్ మెట్కాఫ్ ప్రెస్పై నిషేధం ముగింపు. లార్డ్ ఎలెన్బర్గో సింధు విలీనం. లార్డ్ డలౌసీ రైలు, ఆధునిక పోస్ట్ టెలిగ్రాఫ్ మరియు పిడబ్ల్యూడి స్థాపన. లార్డ్ కానింగ్ కలకత్తా, బొంబాయి మరియు మద్రాస్ విశ్వవిద్యాలయ స్థాపన. లార్డ్ లిట్టన్ ఢిల్లీ దర్బార్ వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్, ఆర్మ్స్ యాక్ట్. లార్డ్ రిప్పన్ మొదటి ఫ్యాక్టరీ చట్టం, ఇల్బర్ట్ బిల్లు. లార్డ్ కర్జన్ బెంగాల్ విభజన, ప్రాచీన కట్టడాల పరిరక్షణ చట్టం. లార్డ్ మింటో II ప్రత్యేక నియోజకవర్గాల వ్యవస్థ. లార్డ్ చెమ్స్ఫర్డ్ రౌలట్ చట్టం, జలియన్ వాలా బాగ్ ఊచకోత. లార్డ్ ఇర్విన్ గాంధీ ఇర్విన్ ఒప్పందం 1931 సంవత్సరం. లార్డ్ విల్లింగ్టన్ కమ్యూనల్ అవార్డు 1932 సంవత్సరం. లార్డ్ లినిత్గో ప్రొవిన్షియల్ ఎన్నికలు. లార్డ్ వేవెల్ సిమ్లా కాన్ఫరెన్స్, క్యాబినెట్ మిషన్, రాజ్యాంగ సభ స్థాపన. లార్డ్ మౌంట్ బటన్ భారతదేశ విభజన మరియు భారతదేశానికి స్వాతంత్ర్యం. చూశారు కదా ఫ్రెండ్స్, ఇంపార్టెంట్ అయిన ఇన్ఫర్మేషన్. వీడియో నచ్చితే మాత్రం అలా చూసి వెళ్ళిపోకుండా ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.